తమ్ముడు ఎలా ఉన్నావు? నువ్వు వచ్చావేటక్క? నీకోసమేరా, నీ రక్తం తాగడానికి. ఎదవా భయపడి పారిపోతున్నాడు. వచ్చింది రారా రా. రేయ్, అది దయ్యం కాదురా, పెంటమ్మా. పెంటమ్మా? పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాల్చి పారేస్తా. నీతో ఈ నాటకాలన్నీ ఎవరు ఆడిస్తున్నారో నాకన్నీ తెలుసు. దయ్యం అనుకుని భయపడ్డాను బాయ్. అయ్యో, హాస్పిటల్ నుంచి కాల్. చెప్పండి డాక్టర్. ఆవిడకి ఇవాళ స్పృహ వచ్చింది మేడం. అవునా? అయితే నేను కేదార్ ఇప్పుడే వస్తున్నామండి. ఇప్పుడు ఆవిడ మాట్లాడే పరిస్థితుల్లో లేరు మేడం. చాలా నీరసంగా ఉండడం వల్ల మళ్ళీ వెంటనే పడుకున్నారు. అయితే పొద్దున్నే మాట్లాడొచ్చా డాక్టర్? మాట్లాడొచ్చు సార్. కండిషన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ అండి, మేము పొద్దున్నే వచ్చేస్తాము. ఓకే అండి. ప్రాణాలతో బయటపడ్డారు, చాలా భయపడ్డాము. ఇప్పుడు ఇంకా డేంజర్ లేదని చెప్పారు కదా దాత్రి, నువ్వేం భయపడకు. రండి మేడం. డాక్టర్, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? నైట్ స్పృహ వచ్చినప్పటి నుండి కండిషన్ స్టేబుల్ అయింది మేడం. డాక్టర్, మేము ఆవిడతో మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, వెళ్ళండి. ఒకటి అడగొచ్చా మేడం? అడగండి. ఆవిడ గురించి ఎవరికీ తెలియకుండా ఎందుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు? ఆవిడ కోలుకోవాలని లక్షలు ఖర్చు పెట్టారు. ఆవిడ ఫ్యామిలీ కూడా ఎవరూ రాలేదు. బుల్లెట్ గాయంతో వచ్చిన ఆవిడ బ్రతుకుతుందని మేము కూడా నమ్మలేదు. కాని మీరు ఏ రోజు నమ్మకాన్ని వదిలేయకుండా పోరాడారు. అసలు ఎవరు మేడం ఆవిడ? మీకేమవుతారు? ఈవిడ నా మేనత్త డాక్టర్. నన్ను పెంచిన నా మేనత్త. అత్తయ్య, అత్తయ్య, ఎవరు? డాక్టర్, తీస్తానాగండి. అత్తయ్య. అమ్మా జగదాత్రి, నువ్వా? నేనెక్కడున్నానమ్మా? మీరిప్పుడు హాస్పిటల్లో ఉన్నారు పిన్ని. ఇన్ని రోజులు కోమాలో ఉన్నారు అత్తయ్య. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. అవునా? తలంతా పట్టేసినట్టుంది జగదాత్రి. ఏం కాదు మేడం, ఇప్పుడే కళ్ళు తెరిచారు కదా, కాసేపు అలాగే ఉంటుంది. ఆవిడని ఎక్కువసేపు మాట్లాడించకండి. సరే. ఏం జరుగుతుంది జగదాత్రి? నేను కోమాలో ఉండడం ఏంటి? నేను చనిపోలేదా? మీరు బతికే ఉన్నారు. ఆ మీనని కాల్చినప్పుడు బ్లడ్ లాస్ అయి కోమాలోకి వెళ్లారు. నువ్వు నన్ను బతికించావమ్మా.
నిన్ను చిన్నప్పటి నుంచి అనరాని మాటలు అన్నందుకు, నిన్ను హింసించినందుకు నన్ను బతికించావా? నేను చేసిన నేరాలకు నాకు శిక్ష పడింది కదమ్మా. మళ్ళీ నన్నెందుకు బతికించావు? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీరు నేరాలు చేయడం ఏంటి? మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవాళ్ళు. మీరు నన్నెంత బాధ పెడుతున్నా, నన్నెంత అసహించుకున్నా ఏ రోజు ఇంట్లో నుంచి పంపించాలనుకోలేదు. అయ్యో పిచ్చి తల్లి, నా పంతాన్ని కూడా ప్రేమనుకున్నావా? నిన్ను నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెట్టినవి, అర్థం లేని కోపాలతో బాధ పెట్టినవి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడెందుకు పిన్ని అవన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడ్డాం? ఇప్పుడు మీరు చెయ్యాల్సింది బాధపడ్డం కాదు, త్వరగా కోలుకోవడం. కాదు బాబు, దానికంటే ముందు వెంటనే మా అన్నయ్యని, రేఖని, నిషికని కలిసి మా వద్దని గురించి నిజం చెప్పాలి. మా వదిన దేవతని చెప్పాలి. నా భర్త దుర్మార్గుడని చెప్పాలి. ఇన్నేళ్ళు నేను చేసిన పాపాలు నిజం చెప్పి కడిగేసుకోవాలి బాబు. నాన్న, నిషి ఎక్కడున్నారు జగదాత్రి? రాలేదా? ముందు మీరే వచ్చారా? అయితే వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. చెప్పలేనత్తయ్య, 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 చెప్పలేవా? ఎందుకు? ఎందుకంటే మన ఇంట్లో అందరూ మీరు చనిపోయారని అనుకుంటున్నారు. మీరు బతుకున్న విషయం నాకు, కేదార్కి తప్ప ఇంకెవరికీ తెలీదు, ఇంకెవరికీ తెలీదు, ఇంకెవరికీ తెలీదు, ఇంకెవరికీ తెలీదు. నేను చనిపోయానని అనుకుంటున్నారా? అందరి దగ్గర నిజం దాచావా? ఎందుకు జగదాత్రి? అసలు మీనా నన్ను కాల్చాక, నేను స్పృహ తప్పి పడిపోయాక ఏం జరిగింది? అత్తయ్య, అత్తయ్య! దాత్రి, పిన్ని ఇంకా బ్రతికే ఉన్నారు. పద, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అత్తయ్య! డాక్టర్, ఆవిడికి బుల్లెట్ తగిలింది. త్వరగా ట్రీట్మెంట్ చేయరా.